సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరని చాలా మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు గెలిచారు. కాకపోతే ప్రజల్లోకి మొన్న ఫ్లడ్స్ వస్తే కూడా రాకపోవడం జరిగింది. అంటే నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుంది. అందరి ప్రజలని నేను అంటే డిస్టర్బ్ చేయలేను, వాళ్ళని సఫర్ చేయలేదని చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి మనం ఏం మాట్లాడలేమండి. ప్రజలు ఎన్నుకోనంతకాలం ఆయన గురించి ఏదైనా మాట్లాడొచ్చేమో, కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇట్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ క్యారెక్టర్ ఇన్ ప్రజాస్వామ్యం. సో ఆబ్వియస్ గా అతను వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది రాజకీయ పరిపక్వతతో ఆధారపడి ఉంటుంది. ఇంకా సినిమాటిక్ గా ఊహించుకుని నేను హీరోని కాబట్టి వెనకాలని కాదు. దెన్ దేర్ ఇన్ క్రైసిస్ మీరు వెళ్ళిచ్చి ఆత్మస్థైర్యంతోనే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే జస్టిఫై చేయట్లేదో మీరు ఎక్స్క్యూజెస్ తీసుకుంటారని ప్రజలు అనుకుంటారు. అంతేకాని ప్రజలు మీ మీద పడిపోతారు, నేను వస్తే అన్ని డిస్టర్బెన్స్ అవుతాయి అన్నీ కాదు. మీరు వచ్చి వాళ్ళకి మనోభావాలు గాయపడి ఉన్నాయి, ఆత్మాభిమానం దెబ్బతింది, వాళ్ళకి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఒక బీయింగ్ ఏ రెస్పెక్టివ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళకి ధైర్యం అవ్వాలి. వాళ్ళని ఒక రీయాప్ సెంటర్స్లో పరిరక్షించగలిగే నేపథ్యానికి ప్రభుత్వం తీసుకుంటున్నామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వెళ్తేనే అప్పుడు ఆ కనెక్టింగ్ బాండేజ్ ఉంటుంది. అవి కాకుండా నన్ను వస్తే ఇంకా పాత ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఊహించుకుంటే చాలా కష్టం. పవర్ నీడ్ టు బి డెలివర్డ్ అన్న దాని మీద ఆయన ఆలోచించి, నాకు పవర్ వచ్చింది, నేను రాజకీయాల్లో ఇవాళ ప్రూవెన్ ట్రాక్ నేను గెలిచాను, ఇప్పుడు నేను డెలివరీస్ ఇవ్వాలి, ఆ డెలివరబుల్స్ ఏంటన్న దాని మీద ఆయనకు అవగాహన ఉండాలి. పంచాయతీ సీఎం గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఇప్పుడు తన పదవిని న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అసలు మొన్న క్యాబినెట్ సమావేశం 28వ తారీఖు నాడు జరిగిన తర్వాత జరిగిన ఈ ఫ్లడ్స్ కి క్యాబినెట్ నిర్ణయం చాలా స్ట్రెంథన్ గా ఉండి పరిరక్షించే కార్యక్రమానికి పునాదులు పడి ముందుకెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ అభినందించవలసిన విషయం. అది జరగనప్పుడు నో, ప్రజాస్వామ్యంలో నో. ఇక్కడ ప్రజలను పరిరక్షించేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులే. వాళ్ళే అక్కడికి రానప్పుడు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళు, నేను ఎందుకని చెప్తుంది, అది ఇస్రో కానీ సిడిఎఫ్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చిన అలర్ట్స్ని ప్రజలకి మలిచి చెప్పి సంధానపరిచి 28వ తారీఖు నుంచి 2-3వ తారీఖు దాకా ఉన్న డేట్ల డిఫరెన్స్ ఎంతో చూడండి. తరాలంతా జరిగిన ఈ ఘోర విపత్తు ఎలా ఉందో చూడండి. మన దగ్గర నుంచి ప్రిపరేషన్ ఏది అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు ఖచ్చితంగా క్వశ్చనబుల్. మన పవన్ కళ్యాణ్ గారు అది డ్రోన్ది ఒకటి సరుకులు తీసుకెళ్లి గ్లాజరీస్ ఏవైతే ఉన్నో ఒక ఆమెను తీసుకుంటే అది మేమే అరేంజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీని మీద ఏమంటారు? అది చూస్తే కనుక గ్రాఫిక్ అని బయటపడ్డది. అది ఏ టెక్నాలజీతో వాడింది. 5 సార్లు ఆయన ట్వీట్ పెట్టి డిలీట్ చేశారు. బట్ అవగాహన రాహిత్యంతో చేసిందేనండి. ఏదో ఒకటి చెప్తాను కదా, ఒక ట్రాన్స్ లో ఉన్న పీపుల్ ఉంటారు, వాళ్ళు సినిమా వాళ్ళందరూ ఒక ట్రాన్స్ లో ఉంటారు, దే ఆర్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. వాళ్ళు ఏం చేసినా అద్భుతం అన్న టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పి ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటుంటారు. ఆ సినిమా పరంగా అయితే అవుతాయి, బట్ నిజ జీవితంలో అవి చాలా కష్టం. లోకేష్ గారు రెడ్ బుక్ పాలన అని చెప్పారు, రెడ్ బుక్ లో ఉన్నదా అని అంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన మీద మీరు ఏమంటారు? ఎవరో ఏదో చెప్పి ఎలక్షన్స్ దాకా రెడ్ బుక్ పాలనలో జరిపేస్తారు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని ఆల్నాడు పోసుకున్నారు, వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు తినేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పాసింగ్ క్లౌడ్స్ లా తీసుకుని వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ద డే ధర్మ పరిరక్షణ, న్యాయ పరిరక్షణ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలతోనే అవ్వాలి తప్ప ఏది పడితే అది లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని ఎలా పడితే అలా చేసేద్దాం అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో దానికి మొనాటమీకి బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడేదాకా ఓపిక కావాలి చాలా మందికి. అది కష్టంగానే ఉంది. ఎందుకంటే 3 నెలలు అయినా సరే ఇంకా ఈ పొలిటికల్ వెంజంటంతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు, రక్తపాతాలు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి జరుగుతుంటే పైపించి రిపీట్ అవుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇనిషియేషన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోబడ్డాయి ఈ ఫ్యాక్షన్ నిర్మూలనకి వాటికి. తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ఈస్ టేకెన్ ఎ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ స్టెప్ టు పాసిఫై ఇట్. అండ్ సబ్సిక్వెంట్ గా కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది. గతంలో చెదురుముదురు ఘటనలో నేను చెప్పలేను, కానీ కొన్ని జరిగిన మాట వాస్తవం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంచేత ఎక్కడో దీనికి బ్రేక్ పడాలి. అంచేత అది దానికి బోల్డ్ స్టెప్ తీసుకుని ఏదో రెడ్ బుక్ అని ఇదని ఎక్స్క్యూజెస్ తీసుకోవడం చాలా తప్పని చెప్తాను.